అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. आयत नंबर 117 ما قلت لهم إلا ما أمرتني به أن اعبدوا الله ربي وربكم وكنت عليهم شهيدا ما دمت فيهم فلما توفيتني كنت أنت الرقيب عليهم وأنت على كل شيء شهيد. ఆయత నంబర్ 117. నా ప్రభు మీ ప్రభు అయిన అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి అని నీవు చెప్పమని ఆజ్ఞాపించిన విషయం తప్ప మరో మాటను నేను వారికి చెప్పలేదు. నేను వారి మధ్య ఉన్నంతకాలం వారిపై సాక్షిగా ఉన్నాను. నీవు నన్ను పైకి లేపుకున్న తరువాత నువ్వే వారిని కనిపెట్టుకుని ఉన్నావు. వాస్తవానికి అన్ని విషయాలను కనిపెట్టుకుని ఉండేవాడవు నువ్వే. 186. హజరత్ ఈసా అలైహిస్సలాం ఉయ్యాలలో ఉన్న పసితనంలోనూ యుక్త వయసు వచ్చిన తర్వాత కూడా ప్రజలను ఏకదైవారాధన వైపుకు పిలిచారన్నది గమనార్హ విషయం. 187. అరబ్బీలో తవఫైతనీ అని అనబడింది. ప్రపంచము నుండి నీవు నన్ను రప్పించుకున్న తర్వాత అని దీని భావం. ఆలి ఇమ్రాన్ సూరాలో 55వ ఆయతులో కూడా దీని ప్రస్తావన వచ్చింది. దీన్ని బట్టి బోధపడేది ఏమిటంటే ప్రవక్తలకు ఏ విషయాలు తెలిసినా అవి దైవ ప్రసాదితం అయి ఉంటాయి. అంతకు మించి వారి వద్ద గుప్త విషయాల జ్ఞానం ఉండదు. ఒకరి మార్గదర్శకం లేకుండా ఆది నుంచి అంతం వరకు సమస్త విషయాల జ్ఞానం కలవాడే రహస్య విషయాల జ్ఞాని అనబడతాడు. ఈ రకమైన జ్ఞానం అల్లాహకు తప్ప వేరెవరికీ లేదు. అందుచేత అల్లాహ్ మాత్రమే అగోచర విషయాల జ్ఞాని. ఈ గుణం వేరొకరిలో లేదు. ఒక హదీసులో ఇలా ఉంది: ప్రళయ దినాన అష్ర మైదానంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుయాయులు కొంతమంది ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వైపుకు వస్తూ ఉంటారు. కానీ దైవదూతలు వారిని పట్టుకుని వేరొక వైపు లాక్కుపోతుంటారు. వారిని నా వద్దకు రానివ్వండి, వాళ్ళు నా అనుయాయులు అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా, ఓ ముహమ్మద్, వీళ్ళు నిజస్వరూపం మీకు తెలియదు. మీ తదనంతరం వీళ్ళు ధర్మంలో లేనిపోని కొత్త విషయాలను కల్పించారు అని దైవదూతలు అంటారు. ఈ సంగతి తెలియగానే తను కూడా సదాచారి అయిన దైవదాసుడు ఈసా అలైహిస్సలాం చెప్పినట్టు నేను వారి మధ్య ఉన్నంతకాలం వారిపై సాక్షిగా ఉన్నాను. నీవు నన్ను పైకి లేపుకున్న తర్వాత నువ్వే వారిని కనిపెట్టుకుని ఉన్నావు అని దేవునితో అంటానని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. సహీ బుఖారీ తఫ్సీర్ సూరతుల్ మాయిదా, సహీ ముస్లిం బాబు ఫనా ఇద్దున్యా వ బయానుల్ అష్ర యౌముల్ ఖియామా. आयत नंबर 118 إن تعذبهم فإنهم عبادك وإن تغفر لهم فإنك أنت العزيز الحكيم. ఆయత నంబర్ 118. ఒకవేళ నీవు వారిని శిక్షించినట్లయితే వారు నీ దాసులు. నీవు గనక వారిని క్షమించినట్లయితే నిశ్చయముగా నీవు సర్వాధిక్యుడువు, వివేచనాపరుడవు. 188. అల్లాహ్, వీళ్ల వ్యవహారం పూర్తిగా నీ ఆధీనులో ఉంది. నీవు ఎలా వ్యవహరించినా అది నీ ఇష్టం. నిన్ను నిలదీసి అడిగేవారెవరూ లేరు అన్నది హజరత్ ఈసా అలైహిస్సలాం పలుకుల ఆంతర్యం. ఆయన తాను చేసే పనులకు ఎవరి ముందు జవాబుదారు కాడు, కానీ అందరూ ఆయన ముందు జవాబుదారులే. అల్ అంబియా 23. ఈ ఆయతులో దేవుని సమక్షంలో దాసుని అసక్తత, నిస్సహాయ స్థితి వ్యక్తపరచడంతో పాటు దేవుని ఔన్నత్యం, శక్తి, తిరుగులేని అధికారము, సార్వభౌమత్వము కూడా వివరించబడ్డాయి. ఈ రెండు విషయాల ఆధారంగా మన్నింపు కూడా అర్థించబడింది. సుబహానల్లా, ఎంత విచిత్రమైన నిగూఢమైన వచనమిది. అందుకే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకరోజు రాత్రి నఫీల్ నమాజులో ఖురాన్ పారాయణం చేస్తూ ఈ ఆయతు దగ్గరకు రాగానే తన ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మనోపలకంపై దీని ప్రభావం ఎంతగా పడిందంటే అన్ని రకాతుల్లోనూ ఈ ఆయతునే పఠించసాగారు. ఈ పఠనం తెల్లవారేదాకా సాగింది. ముస్నిదే అహ్మద్ సంపుటి 5 పేజీ 140. ఆయత్ నంబర్ 119 قال الله هذا يوم ينفع الصادقين صدقهم
لهم جنات تجري من تحتها الأنهار خالدين فيها أبدا رضي الله عنهم ورضوا عنه ذلك الفوز العظيم. ఆయత నంబర్ 119. అల్లా ఈ విధంగా సెలవిస్తాడు, ఈరోజు సత్యవంతులకు వారి సత్యం ప్రయోజనకరమవుతుంది. క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు వారికి ప్రాప్తిస్తాయి. అందులో వారు కలకాలం ఉంటారు. అల్లా వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. వారు అల్లా పట్ల సంతుష్టులయ్యారు. వాస్తవానికి గొప్ప సాఫల్యమంటే ఇదే. 189. ఆ రోజు ఏకదైవారాధకులకు మాత్రమే వారి ఏకదైవారాధన లాభకరం అవుతుందని హజరత్ ఇబ్నే అబ్బాస్ రజల్లాహు తఆలా అన్హు ఈ ఆయతకు భావార్థం చెప్పారు. అంటే ఆ రోజు బహుదైవారాధకుల క్షమాపణను స్వీకరించబడవన్న మాట. ఆయత్ నంబర్ 120. లిల్లాహి ముల్కు సమావాతి వల్ అర్ద్ లిల్లాహి ముల్కు సమావాతి వల్ అర్ది వమా ఫీహిన్న వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. ఆయత్ నంబర్ 120. భూమి, ఆకాశాలు ఇంకా వాటిలో ఉన్న సమస్త వస్తువుల ఆధిపత్యం అల్లాహదే. ఆయన అన్నింటిపై అధికారం కలవాడు.